శ్రోతలు, మీరు సకుటుంబంగా రేడియో ముందు కూర్చుని ఉన్నారు గదూ. సరే, ఇప్పుడు మనం మొదటి దిన వృత్తాంతములు 21వ అధ్యాయంలో పాఠం కొనసాగించుకుందాము. వినండి. యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చారు. యెరూషలేమును నాశనం చేయడానికి దేవుడు ఒక దూతను పంపాడు. దూత పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉంటే యెహోవా అది చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేసే దూతతో అన్నాడు, చాలు చాలు, ఇప్పుడు నీ చెయ్యి ఆపు. ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళము వద్ద నిలిచాడు. దావీదు కన్నులెత్తి చూడగా భూమ్యాకాశముల మధ్య నిలుస్తూ వరదూసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనిపించాడు. అప్పుడు దావీదు పెద్దలు గోనెపట్టలు కప్పుకొన్నవారై సాష్టాంగపడగా దావీదు అన్నాడు, జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే గదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా. గొర్రెల వంటి వారైన వీరు ఏమి చేశారు? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టే నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీద, నా తండ్రి ఇంటి వారి మీద ఉండనివ్వు. దావీదు ప్రవక్త అయిన గాదు ద్వారా యెహోవా వాక్కు విన్నాడు. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు బలిపీఠం కట్టించడానికి దావీదు అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఒర్నాను గోధుమలు నూరుస్తున్నాడు. అతడు వెనక్కు తిరిగి దూతను చూచాడు. అతడు అతనితో ఉన్న 4 కుమారులు దాక్కున్నారు. ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేలమట్టుకు వంచి దావీదుకు నమస్కారం చేశాడు. దావీదు ఒర్నాను అడిగాడు, ఈ తెగులు జనులను విడిచిపోయేటందుకు ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి దానిని నాకు తగిన క్రయానికి ఇవ్వు. ఒర్నాను అన్నాడు, రాజైన నా ఏలినవాడు దానిని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్లు చేయునుగాక. ఇదిగో, దహన బలులకు ఎద్దులు, కట్టెలకై నురిపిడి సామగ్రి, నైవేద్యానికి గోధుమ పిండి, ఇదంతా నేనిస్తాను. రాజైన దావీదు ఒర్నానుతో అన్నాడు, అలా కాదు, నేను నీ సొత్తును ఊరికే తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను. న్యాయమైన క్రయధనమిచ్చి దానిని తీసుకుంటాను. అప్పుడు దావీదు ఆ భూమికి 600 తులాల బంగారాన్ని అతనికిచ్చాడు. దావీదు యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం నిర్మించి దహన బలులను, సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చాడు. యెహోవా దూతకు ఆజ్ఞాపించగా అతడు తన కత్తిని మరల వరలో ఉంచాడు. సైన్యం లెక్క చూడటంలో దావీదు అల్పవిశ్వాసం వ్యక్తమైంది. దేవుడు ఆధ్యాత్మిక విషయాలలో సర్వసమర్థుడు. దేవునికి స్తోత్రం. అయితే అనుదిన జీవితంలోని చిల్లర సమస్యల్లో దేవుణ్ణి నమ్మకపోవటం అల్పవిశ్వాసం. మనము దావీదు లాంటి వారమే. రక్షణ కోసం యేసును విశ్వసించాము. దైనందిన సమస్యల్లో అడపాదడపా విశ్వాసం సడలిపోవటం జరుగుతుంది. శ్రోతలు వింటున్నారా? మన దేవుడు గొప్పవాడు. గొప్ప విశ్వాసం మనకుండాలి. దావీదు తన తప్పిదాన్ని, బలహీనతను ఒప్పుకుంటున్నాడు. తన దేవుడు తన పక్షాన ఉండగా తనకు విరోధి ఎవడు? శత్రువులను జయించడం ఒక సమస్య. ఎందుకింత అల్పవిశ్వాసం? దేవుని చేతిలో పడతాను, అది నాకు శ్రేయస్కరం అంటున్నాడు దావీదు. అతనికి తన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు. కీర్తన 103, 10, 11 వచనాలు. మన పాపాలను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను మనకు అంత దూరపరచి ఉన్నాడు. ప్రియ శ్రోతలు, మన దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించారా? మన విశ్వాసం ఆయనంత గొప్పదై ఉండాలి. అవునా? క్రీస్తే మన కరుణాపీఠం.
1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం మీ హృదయాలపై ముద్రించుకోండి. యేసే మన పాపాలకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. శాంతికరం అంటే ఏమిటనుకున్నారు? అదే కరుణాపీఠం. ఆయనలో కృపాబాహుళ్యం ఉంది. పాపాన్ని ఒప్పుకో, ఆయన కృపను స్వీకరించు. కరుణాపీఠము వద్ద క్షమాపణను స్వతంత్రించుకోవాలి. దేవుడు దీర్ఘశాంతము గలవాడు కాబట్టే మనమింకా ఇలా సురక్షితంగా ఉన్నాము. ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని తృణీకరించకూడదు. పాపులు తక్షణమే పశ్చాత్తప్తులు కావాలి. తండ్రి తన బిడ్డలను చూచి జాలిపడినట్లు ఆయన మన పట్ల ఎంతో జాలి చూపుతున్నాడు. కీర్తన 136 మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి. ఆయన కృప నిరంతరము ఉంటుంది. దావీదు తనను తాను దేవుని కృపకు పూర్తిగా అప్పగించుకుంటున్నాడు. దావీదు చేసిన ప్రార్థన ఎంత గంభీరమైనదో గమనించారా? తాను చేసిన దానికి తానే నైతిక బాధ్యత వహిస్తున్నాడు. దావీదు బత్షెబాతో చేసిన పాపం తరువాత ఊరియా హత్య. ఈ మధ్యకాలంలో దావీదు ఎంతో మారాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. దీనుడై ప్రార్థిస్తున్నాడు. దేవుడి చెప్పే తీర్పును శిరసావహిస్తాను అంటున్నాడు. దావీదుది ఎంత మంచి మనసో! అదిగో అర్నాను కళ్ళం, దానినే మోరియా కొండ అంటారు. దేవుడే ఆ స్థలాన్ని నిర్ణయించి దావీదుకు చూపించాడు. అనగా దేవుడు చూపించిన స్థలాన్నే దావీదు ఏర్పరచుకున్నాడు. దావీదు దేవుని హృదయానుసారమైన మనిషి. ఓర్నాను ఆ సమయంలో ధాన్యం తూర్పారపడుతున్నాడు. మంచి గాలి వీస్తున్నది. తాలుగింజలు ఎగిరిపోతాయి, గట్టి గింజలు నిలుస్తాయి. అది మోరియా కొండ. అక్కడే అబ్రహాము ఇస్సాకును దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. దానికి అవతలి వైపు కొసలో గొల్గొతా కొండ. అక్కడే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కోసమై బలిగా అర్పించాడు. అది కపాల స్థలం. ఆ ప్రక్కనే యెరూషలేము గోడ. అది చాలా ఎత్తైనది. దేవుని గొర్రెపిల్ల బలి అయిపోయిన ఈ స్థలం, అదే అర్నోను కళ్ళం. దాన్ని దావీదు వెల చెల్లించి కొన్నాడు. ఓర్నాను దాతృత్వం ఎంతైనా మెచ్చుకోదగింది. అంతా ఇచ్చేస్తా, తీసుకోవలసిందని దావీదును ప్రాధేయపడి అడుగుతున్నాడు. తనకు ఉచితంగా లభించింది తాను దేవునికి కానుకగా ఇవ్వకూడదు అంటున్నాడు దావీదు. ఇది గొప్ప సాక్ష్యం. ఆ కళ్ళాన్ని దావీదు వెల చెల్లించి కొన్నాడు. దావీదు అక్కడే దేవునికి బలి అర్పించాడు. ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ బలిని దహించింది. వెంటనే దేవుని తీర్పు ఆగిపోయింది. దూత ఖడ్గం వరలో పెట్టేశాడు. దావీదు బలిపీఠం నిర్మించిన చోటనే దేవాలయం నిర్మించబడబోతోంది. అక్కడ దావీదు దహన బలి అర్పించాడు. దహన బలి యేసు యొక్క వ్యక్తిత్వాన్ని చూపుతుంది. తరువాత దావీదు సమాధాన బలి అర్పించాడు. యేసే మనకు సమాధానమై ఉన్నాడు. శిలువ రక్తముతో యేసు మనలను దేవునితో సమాధానపరిచాడు. కరుణాపీఠముపై యేసు తన స్వంత రక్తాన్ని ప్రోక్షించాడు. యేసు మన ప్రధాన యాజకుడు. ఆయన పరలోకానికి ఆరోహణమైపోయి తండ్రి కుడిపార్శ్వాన నిలిచి ఉన్నాడు. ఆయన ద్వారానే తప్ప మనకు తండ్రి వద్దకు ప్రవేశం లేదు. అందుకే దావీదు ఈ 2 బలులు అర్పించాడు. అవతల గొప్ప తెగులు దేశమంతటా ప్రబలి ఉన్నది. యెరూషలేము మీదికి కత్తిదూసి యెహోవా దూత నిలిచి ఉన్నాడు. దావీదు బలులు అర్పించి దేవుని కృపను కనికరాన్ని అభ్యర్థిస్తున్నాడు. దేవుడు కృపా కనికరము గలవాడు. అయితే మన రక్షణకు దేవుని కనికరమొక్కటే చాలదు. పాపానికి రావలసిన శిక్ష వెల చెల్లించక తప్పదు. పాప సమస్య పరిష్కారం కానిది మనకు రక్షణ ప్రాప్తించదు. దేవుడు నీతిమంతుడు గనుక ఆయన నీతి నెరవేరాలి. ఆయన కనికరము, ప్రేమ మాత్రమే చాలదు. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడుతున్నాము. అనగా మన పాపాలకు ఎవరో వెల చెల్లించారు, ఆ శిక్షను అనుభవించారు. ఆయనే యేసు.
పాపం అనే సమస్య క్రీస్తు మరణమందు పరిష్కరించబడింది. దేవుని ఎదట మానవులందరూ పాపులు. పాపము వలన వచ్చే జీతం మరణం. యేసే మన పాపాలకు శాంతికరం. అనగా నీకు నాకు యేసుక్రీస్తే కరుణాపీఠమై ఉన్నాడు. 28వ వచనం. యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చాడని దావీదు తెలుసుకొని అక్కడే బలి అర్పించాడు. యెహోవా నివాసపు గుడారము, దహన బలిపీఠము మోషే అరణ్యమందు చేయించినవి. ఆ కాలమందు అవి గిబియోనులోని ఉన్నత స్థలమందు ఉన్నాయి. దావీదు యెహోవా దూత పట్టుకున్న కత్తికి భయపడ్డవాడై దేవుని వద్ద విచారించడానికి ఆ స్థలానికి వెళ్లలేకపోయాడు. ప్రియ శ్రోతలారా, దేవుడు మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. వేడుకుంటే క్షమిస్తాడు కూడా. గాయం మానుతుంది గాని ఆ మచ్చలు చాలా కాలం కనపడుతూనే ఉంటాయి. మరో మాట, దావీదు దేవునికి బలి అర్పించగోరాడు. దేవునికి మనము ఏది అర్పించినా అది స్వచ్ఛందమై ఉండాలి. దేవునికి నీవిచ్చేది నీ త్యాగానికి రుజువై ఉండాలి. నీవు వాడుకోగా మిగిలింది తెచ్చి దేవునికిస్తే అది కానుక అనిపించుకోదు. దేవునికి నీవిచ్చేది సజీవ యాగం, త్యాగం. ఇప్పుడు 22వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే, ఇశ్రాయేలీయులు అర్పించే దహన బలులకు పీఠం ఇదే అని దావీదు ఆజ్ఞాపించాడు. యెహోవా మందిరం ఇశ్రాయేలుకు ఆధ్యాత్మికంగా కేంద్రం. ఇశ్రాయేలీయులు ఆలయానికి వచ్చినప్పుడు యెహోవాయే రాజని అందరూ గుర్తించాలి. రాజులకు కూడా ఆయనే రాజు. మానవులందరూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పాపం చేయడానికి వీలుంది. ఆ పాపాన్ని గురించి పశ్చాత్తాపపడితే దేవుడు రోమా 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం సమస్తమును మన మేలు కోసమే సమకూడి జరిగేటట్లు చేస్తాడు. దావీదు ఇశ్రాయేలీయుల దేశమందు ఉండే అన్యజాతి వారిని సమకూర్చాలని ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని మందిరాన్ని కట్టించడానికి రాళ్లు చెక్కేవారిని నియమించాడు. విస్తారమైన ఇనుము, తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడి, ఎంచ నలవి కానన్ని దేవదారు మానులను దావీదు సంపాదించాడు. దేవదారు మానులు సీదోను, తూరు ప్రాంతాల నుండి వస్తాయి. 5వ వచనం. తన తరువాత సింహాసనానికి వారసుడు సొలొమోను అని దావీదు నిర్ణయించాడు. అన్నాడు, నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు. యెహోవాకు కట్టబోయే మందిరం దాని కీర్తిని బట్టి, అందమును బట్టి సకల దేశాలలో ప్రసిద్ధి చెందునట్లుగా అది చాలా ఘనమైనదై ఉండాలి. దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరుస్తాను. దావీదు తన మరణానికి ముందే విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచాడు. దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఆజ్ఞాపించాడు, నా కుమారుడా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు నీవు మందిరం కట్టాలి. నేనే కట్టిద్దామని నా హృదయంలో నిశ్చయం చేసుకుని ఉండగా యెహోవా వాక్కు నేను విన్నాను. నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధాలు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరం కట్టించకూడదు. నా సన్నిధిలో నీవు విస్తారముగా రక్తము నేలమీదికి ఓడ్చావు. నీకు పుట్టబోయే ఒక కుమారుడు సమాధానకర్తగా ఉంటాడు. చుట్టూ ఉండే అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేస్తాను. అందువలన అతనికి సొలొమోను అనే పేరు పెట్టబడుతుంది. అతని కాలంలో ఇశ్రాయేలీయులకు సమాధానము, విశ్రాంతి దయచేస్తాను. అతడు నా నామమునకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. అతడు నాకు కుమారుడై ఉంటాడు. నేనతనికి తండ్రినై ఉంటాను. ఇశ్రాయేలు మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరుస్తాను. దావీదు ఆలయం కట్టించకూడదు. ఆ పని అతని కుమారుడైన సొలొమోను చేస్తాడు. దావీదు యెహోవా వాక్కును శిరసావహించాడు. దేవాలయం కట్టించే ఘనత సొలొమోనుకు చెందుతుంది అని దావీదు అసూయపడలేదు. పైగా కావలసిన సరంజామా అంతా సమకూర్చి పెట్టాడు. అలాగే మనము కూడా రాబోయే తరానికి కావలసినదంతా మన పిల్లలకు సమకూర్చి పెట్టాలి. సాధన సంపత్తిని వారి కోసం సిద్ధం చెయ్యాలి.
మన పిల్లలకు మనం ఇచ్చే పిత్రార్జితం ఇదే. ఎలా ప్రార్థించాలి, దేవుని వాక్యం ఎలా చదవాలి, ఏది మేలు ఏది కీడు, సంఘ సహవాసం యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ రాబోయే తరానికి మనమే నేర్పాలి. 22వ అధ్యాయం నుండి దేవాలయ నిర్మాణ వృత్తాంతం మనకు అందించబడింది. ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రథమ స్థానం ఇయ్యబడింది. ఒకసారి యేసు ప్రభు అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కాని నేనుండను. ఇంతకు దేవాలయానికి ఉన్న విశిష్టత ఏమిటి? దేవాలయం దేవుడు, విశ్వాసి కలుసుకునే స్థలం. దేవుని సంఘమే దేవుని ఆలయం. ఏ దేశంలో కాని, ఏ జాతిలోనే కాని ఏమి జరిగినా అది దేవుని సంఘములోని ప్రార్థనలను బట్టి, విజ్ఞాపనలను బట్టి, తీర్మానాలను బట్టి జరుగుతున్నది. దేవుని కేంద్రం రాజభవనం కాదు, దేవాలయం. దావీదు రాజకీయాలు కాదు, దేవాలయ నిర్మాణం దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనది. దేవాలయ నిర్మాణానికి కావలసిన సామగ్రి అంతా తూరు సీదోను నుండి వచ్చింది. సొలొమోను దేవాలయం నిర్మించినప్పటికీ నిర్మాణ భావన దావీదుదే. దేవుడు యుద్ధాన్ని, రక్తపాతాన్ని సహించడు. దేవుడు సమాధానకర్త. దావీదు యుద్ధాలు చేసినందున అతనికి దేవాలయం కట్టడానికి దేవుడు సెలవియ్యలేదు. సొలొమోను కాలంలో శాంతి నెలకొన్నది, కాని అది తాత్కాలికమే. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు పిలుపు విన్నారా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త ప్రజలారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. సంపూర్ణ శాంతి, విశ్రాంతి క్రీస్తునందే లభిస్తుంది. అందుకే యేసు ప్రభు ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో పిలుపు ఇస్తున్నాడు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుతున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని వద్దకు వచ్చి అతనితో, నేను నాతో అతడు కలిసి భోజనం చేస్తాము. దావీదు సొలొమోనును ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకనగా తన తరువాత సింహాసనానికి సొలొమోనే దేవుడు ఏర్పాటు చేసిన వారసుడు. ప్రియశ్రోతలు, గమనించారా? దేవాలయం కట్టాలని ఆశ ఉన్నా దేవుడు ఆమోదించలేదు. అది దేవుని నిర్ణయం. దావీదు దానికి తల ఒగ్గాడు. ఇప్పుడు మనము మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 10వ వచనం వరకు వచ్చాము. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.